హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్బీఐకి సంబంధించి పాలసీ రేట్లు వార్తలు నిలిచాయి. చాలా ఇంపార్టెంట్. మన భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థను నియంత్రించే, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకుగా పరిగణించే ఆర్బీఐ మానిటరీ పాలసీలో భాగంగా ప్రకటించే పాలసీ రేట్లపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా ఇక్కడ ప్రశ్నలు ఎలా వస్తాయంటే బ్యాంక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎగ్జామ్స్, సో బ్యాంకింగ్ సంబంధించి ఎగ్జామ్స్, ఐబీపీఎస్ లాంటి పరీక్షలే కానివ్వండి, లేదంటే ఎల్ఐసి లాంటి పరీక్షలు ఏవైతే ఉంటాయో ఫైనాన్షియల్ రిలేటెడ్ ఎగ్జామ్స్ లో ఆర్బీఐ ప్రకటించే పాలసీ రేట్ల గణాంకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అదే జనరల్ స్టడీస్ ఓరియంటెడ్ పరీక్షలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా సివిల్సే కానివ్వండి, గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా పర్లేదు, ఎస్ఐపిసి ఇలాంటి జనరల్ స్టడీస్ ఓరియంటెడ్ పోటీ పరీక్షలో ఆర్బీఐ ప్రకటించే పాలసీ రేట్లలో ఉండే టర్మినాలజీ ఉంటుంది కదా. సో రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి, ఇలాంటి టర్మినాలజీ పైన ప్రశ్న అడుగుతారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏ పరీక్షలైనా కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీలో భాగంగా ప్రకటించే పాలసీ రేట్ల గురించి రెగ్యులర్ గా వార్తాపత్రికలో మనం చూస్తూనే ఉంటాం. వాటి గురించి చూడండి. ఇవేంటంటే ఎకానమీలో ఈ స్టాట్స్ ఏవైతే ఉంటాయో ఎప్పుడు కూడా స్టాటిక్ గా ఉండవు, ఎవ్రీ టైం చేంజ్ అవుతూ ఉంటాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ మనకు మానిటరీ పాలసీ చేస్తుంది. అంటే ద్రవ్య పరపతి విధానం అంటే మనకు ఆర్బీఐ గుర్తు రావాలి. అదే కోశ విధానం, ఫిజికల్ పాలసీ అంటే దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు ప్రకటిస్తారు కోశ విధానం. మనకి ఇటీవల బడ్జెట్, సో అలాంటివి చాలా ఇంపార్టెంట్. దేశ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఆర్బీఐకి సంబంధించి తరచూ ఏదో ఒక ప్రశ్న పోటీ పరీక్షలు అడుగుతూ ఉంటారు. సో ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐ యాక్ట్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, సో ఆర్బీఐ గవర్నర్లకు సంబంధించి కానివ్వండి, ఇటీవల మనం చూసాం ఆర్బీఐకి సంబంధించి 2 నూతన మేనేజింగ్ డైరెక్టర్ల నియామకం అని చెప్పేసి. సో ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఆర్బీఐ మానిటరీ పాలసీలో భాగంగా, సో ద్రవ్య పరపతి విధానంలో భాగంగా ప్రకటించిన పాలసీ రేట్లు వార్తలు నిలిచాయి. సో పాలసీ రేట్లు చాలా ఇంపార్టెంట్. ఇటీవల ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ ఎవరు, శక్తికాంత దాస్ గారి ఆధ్వర్యంలో జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ ప్రకటించిన పాలసీ రేట్లు ఈరోజు వార్తలు నిలిచాయి. వీరు ప్రకటించిన అంశం ఏంటంటే స్టేటస్ కో ఈజ్ మెయింటైన్డ్ ఆన్ పాలసీ రేట్స్ అని చెప్పారు. స్టేటస్ కో అనే పదం ఎక్కడ ఉన్నా, సో స్టేటస్ కో అనే పదం ఎక్కడ ఉన్నా కూడా సేమ్ అదే యథాతథ పరిస్థితి అన్నట్టు. సో అంతకుముందు ఆర్బీఐ ప్రకటించిన పాలసీ రేట్లు ఏవైతే ఉంటాయో అవే పాలసీ రేట్లు ఇక మీదట కూడా ఉంటాయని చెప్పేసి ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు ఆర్బీఐ. సో ఆర్బీఐ పాలసీ రేట్లు ఏవైతే ముఖ్యంగా ఈ కొన్ని టర్మినాలు చూడండి. ఒకటి మనకి రెపో రేట్, సో ఆర్ఆర్ అని చూపిస్తాం, లేదా రెపో రేట్. ప్రస్తుతం ఆర్బీఐ ప్రకటించిన స్టేటస్ కో మెయింటైన్ చేసిన పాలసీ రేట్లలో ఒకటైన రెపో రేట్ ఎంత అని అడుగుతారు. సో అది మనకి 4%. రివర్స్ రెపో రేట్ 3.35%, బ్యాంక్ రేట్ 4.25%, సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో 3%, ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో దాదాపు 18%. ఇవన్నీ కూడా క్రితం ప్రకటించిన పాలసీ రేట్లనే యథాతథ స్థితిగా కొనసాగిస్తున్నాము అని చెప్తున్నారు. అసలు ఎందుకు ఆర్బీఐ మానిటరీ పాలసీ చేస్తుంది, ఎందుకు ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది అంటే ప్రస్తుతం మనకు మార్కెట్లో లిక్విడిటీ ఆధారంగా కొన్ని పరిస్థితులను చూస్తారు. ముఖ్యంగా ఇన్ఫ్లేషన్. సో ఈ ఇన్ఫ్లేషన్ అనే కాన్సెప్ట్ చాలా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అనేది ప్రత్యేక లెసన్ ఒకటి, సో ఎకానమీలో నేర్చుకోండి. సో ఈ రోజు ఈ ఆర్బీఐకి సంబంధించి ఈ పాలసీ రేట్ల ప్రకటనకు సంబంధించి ఈ టర్మినాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. సో రెపో రేట్ అంటే ఏంటంటే ఆర్బీఐ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా. సో భారతదేశంలో ఉండే బ్యాంకులు ఏవైతే ఉంటాయో, కమర్షియల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటికి ఆర్బీఐ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో, ఆర్బీఐ లెండ్స్ మనీ, ఆ మనీ పైన ఏదైతే వడ్డీ వసూలు చేస్తుందో ఆర్బీఐ, దాన్ని మనం రెపో రేట్ అంటాం. చాలా ఇంపార్టెంట్, సింపుల్ డెఫినేషన్. సో ఎగ్జాంపుల్, భారతదేశంలో బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులు ఏం చేస్తాయి, వాటి అవసరాల కోసం భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు ఆర్బీఐ ఇందాక మీకు ప్రస్తావించాను. సో భారతదేశంలో మన అవసరాలు తీర్చడానికి బ్యాంకులు లోన్ ఇస్తాయి. మరి బ్యాంకుకు కావాల్సిన లిక్విడిటీ డబ్బులు కావాలి కదా, ఆ అవసరాలు ఎవరు తీరుస్తారు, ఆర్బీఐ ఇస్తుంది. సో ఏదైనా బ్యాంకు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళేసి మాకు రుణాల కోసం కొంత అమౌంట్ ఇవ్వండి అని చెప్పేసి బ్యాంకుని అడిగితే బ్యాంక్ అమౌంట్ ఇస్తుంది. ఎందుకు, ఈ బ్యాంక్ ఏం చేస్తుంది, కొన్ని సెక్యూరిటీస్ ఆర్బీఐ దగ్గర పెడుతుంది. సో అలా సెక్యూరిటీస్ ని, బ్యాంకుకి సంబంధించిన సెక్యూరిటీస్ ని ఆర్బీఐ దగ్గర ఉంచుకొని ఆర్బీఐ ఈ కన్సర్న్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి కొంత నిధులను కేటాయిస్తుంది. ఆ ఎంతైతే అమౌంట్ ఇస్తుందో ఆ అమౌంట్ పైన ఆర్బీఐ వసూలు చేసే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ రేటే
రెపో రేట్. చాలా ఇంపార్టెంట్. ఆర్బీఐ లెండ్స్ మనీ టు కమర్షియల్ బ్యాంక్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా. భారతదేశంలో పనిచేస్తున్న కమర్షియల్ బ్యాంకులు ఏవైతే ఉంటాయో వాటి అవసరాల కోసం ఆర్బీఐ ఇచ్చే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ పైన మనం కూడా చూడండి, ఎక్కడైనా అప్పు తీసుకుంటే ఇంట్రెస్ట్ కడతాం. ఆ ఇంట్రెస్ట్ బ్యాంకులు ఆర్బీఐకి కట్టే ఇంట్రెస్ట్ ని మనం రెపో రేట్ అంటాము. చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సెకండ్ టర్మినాలజీ రివర్స్ రెపో రేట్. సో రెపో రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ పరిస్థితి అన్నట్టు. ఇప్పుడేం చేస్తాయి, భారతదేశంలోని కమర్షియల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ బ్యాంకులు అవసరం కోసం ఆర్బీఐ నుండి అడుగుతున్నాయని చెప్పేసి రెపో రేట్ లో ప్రస్తావించాను. సో ఇప్పుడు రివర్స్ రెపో రేట్ ఏంటంటే, సో ఆర్బీఐ బ్యాంకుల నుండి డబ్బులు తీసుకుంటుంది మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని. ఆ డబ్బులు ఏవైతే కమర్షియల్ బ్యాంకుల నుండి ఆర్బీఐ తీసుకుంటుందో ఆ తీసుకున్న అమౌంట్ పైన మరి ఆర్బీఐ కూడా బ్యాంకులకు ఇంట్రెస్ట్ కట్టాలి కదా, దాన్ని రివర్స్ రెపో రేట్ అంటాము. ఎప్పుడైనా ఒక సింపుల్ లాజిక్ గుర్తుంచుకోండి, రెపో రేట్ కంటే రివర్స్ రెపో రేట్ తక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1% తక్కువనే ఉంటుంది. సో చూడండి ఈ గ్యాప్ చూడండి ఆల్మోస్ట్. సో అలా రెపో రేట్ అంటేనేమో బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ, ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించే ఇంట్రెస్ట్ వడ్డీ ఏదైతే ఉంటుందో ఆ రేటే రివర్స్ రెపో రేట్. చాలా ఇంపార్టెంట్. మరి ఎందుకు ఇట్లా బ్యాంకుల నుండి ఆర్బీఐ తీసుకుంటుంది డబ్బులని మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ నెక్స్ట్ బ్యాంక్ రేటు. మనకు బ్యాంక్ రేట్ ఏంటంటే మనము తీసుకునే రుణాలు ఏవైతే ఉంటాయో మనకు గృహ అవసరాల కోసం కానివ్వండి, గృహ నిర్మాణం కోసం కానివ్వండి, వెహికల్స్ కోసం కానివ్వండి, లోన్లు తీసుకుంటాం కదా, ఆ లోన్ల మీద మనం కట్టే వడ్డీ ఏదైతే ఉంటుందో ఆర్బీఐ ప్రకటించే బ్యాంక్ రేట్ పైన ఉంటుంది. సో ఆర్బీఐ ఇది ఛార్జ్ చేస్తుంది ఏదైతే ఉంటుందో బ్యాంకులకి కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. సో ఏవైతే రుణాలు ఉంటాయో వాటిపైన మినిమం ఇంత మొత్తంలో ఇంట్రెస్ట్ అనేది వసూలు చేయాలని చెప్పేసి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రెండు టర్మినాలజీలు చాలా ఇంపార్టెంట్. క్యాష్ రిజర్వ్ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. ఈ రెండు కూడా ప్రస్తుతం మార్కెట్లో ఉండే ఇన్ఫ్లేషన్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆర్బీఐ మార్పులు చేస్తూ ఉంటుంది. క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే సింపుల్ చూడండి. ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ ఉంది అనుకోండి, ఏ అనే ఒక బ్యాంక్ ఉంది. ఏ అనే ఒక బ్యాంకు విలువ 100 రూపాయలు అనుకోండి, జస్ట్ అనుకోండి. సో 100 రూపాయల విలువ కలిగిన ఒక బ్యాంకు, ఏ అనే బ్యాంకు ఖచ్చితంగా తన దగ్గర లిక్విడిటీ ఫామ్ లో ఉంచుకోవాల్సిన నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులకు సంబంధించి ఆర్బీఐ ఒక రేట్ ని ప్రకటిస్తుంది. ఎగ్జాంపుల్, 100 రూపాయల్లో ఖచ్చితంగా ఏ అనే బ్యాంకు దీనితో పాటు 3% ఉంచుకోవాలన్నారు అనుకోండి, ప్రతి 100 రూపాయలు 3% లిక్విడిటీని ఆ బ్యాంకుతో ఫండ్స్ రూపంలో ఉంచుకోవాలని చెప్పేసి ఒక నియమం అన్నట్టు. చాలా ఇంపార్టెంట్. ఈ రోజు 97 రూపీస్ ఉంటాయి. ఈ 97 రూపీస్ లో కూడా కొన్ని మళ్ళీ మిగతా రేట్లు ఉంటాయి, అవన్నీ ఇప్పుడు చూద్దాం. సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ మనీ ఆర్ ద అమౌంట్ ఆఫ్ లిక్విడిటీ దట్ షుడ్ బి కెప్ట్ విత్ ద బ్యాంక్ యాజ్ పర్ ద గైడ్లైన్స్ గివెన్ బై ద ఆర్బీఐ. అంటే ఏంటంటే భారతదేశంలో ఆర్బీఐ క్యాష్ రిజర్వ్ రేషియో ఏదైతే ఉంటుందో దీని విషయంలో ఒక రేట్ ను ప్రకటిస్తుంది. అంటే ఎగ్జాంపుల్, క్యాష్ రిజర్వ్ రేషియో 3% అన్నారు అనుకోండి, లేదా 4% అన్నారు అనుకోండి, లేదా 5% అన్నారు అనుకోండి. 3% అంటే ప్రతి 100 రూపాయలు 3 రూపాయలు ఖచ్చితంగా బ్యాంకు దగ్గర లిక్విడ్ ఫామ్ లో ఉంచుకోవాలి. ఎవరు? బ్యాంకు వాళ్ళు. అంటే దీన్ని ఎట్టి పరిస్థితిలో మార్కెట్ లో రుణాల కింద ఇవ్వకూడదు. ఖచ్చితంగా ఏ నిమిషం చూసినా ఆ బ్యాంకు దగ్గర 3 రూపాయలు బ్యాంకు లోపలే ఉండాలి. అది ఎగ్జాంపుల్, మనకు వాడుక భాషలో చెప్తున్నాను. ఒకవేళ 4% అంటే 4 రూపీస్ ఉండాలన్నట్టు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఎస్ఎల్ఆర్, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో. చాలా ఇంపార్టెంట్. చట్టబద్ధ నిల్వల నిష్పత్తి అంటారు తెలుగు. సో తెలుగు అదంతా అవసరం లేదు. స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఇది ఏదైతే ఉంటుందో ప్రస్తుతం 18% అని చెప్పేసి ఆర్బీఐ ప్రకటించింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇందాకేమని చెప్పాను, ఏ అనే ఒక బ్యాంకు విలువ 100 రూపాయలు అనుకోండి. సో ఏ వద్ద ఉన్న టోటల్ డిపాజిట్స్ 100 రూపాయలు అనుకోండి. ఈ 100 రూపాయల్లో 3% బ్యాంకు దగ్గర ఖచ్చితంగా ఎప్పుడు ఉండాలి. సో దాన్ని ఏమన్నాము, సిఆర్ఆర్ అన్నాము. సో ఈ 100లో మిగతా 90 రూపాయలు కదా. సో ఈ 90 రూపాయలు కూడా మొత్తం రుణాల కింద బ్యాంకు వాళ్ళ కస్టమర్కి ఇవ్వచ్చు అంటే ఇవ్వరాదు. సో ఇక్కడ ఎస్ఎల్ఆర్ ఏం చెప్తుంది, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఏం చెప్తుంది అంటే, సో ద అమౌంట్ ఆఫ్ ద మనీ ఆర్ ద అమౌంట్ ఆఫ్ ద లిక్విడ్ దట్ షుడ్ బి కెప్ట్ విత్ ద ఆర్బీఐ. సో ఆర్బీఐతో ఇందులో ఎంతైతే ఆర్బీఐ ప్రకటిస్తుందో, ఒక ఫిగర్ ప్రకటిస్తుందో ఆ ఫిగర్ ప్రకారం ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర ప్రతి కమర్షియల్ బ్యాంక్ భారతదేశంలో ఆర్బీఐ చే గుర్తించబడిన బ్యాంకులన్నీ కూడా ఆర్బీఐ దగ్గర నిధులను పెట్టాలి, ఒక షూరిటీగా పెట్టాలన్నట్టు. చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఈ సంవత్సరం ఎంత అంటే ఇప్పుడు ఇటీవల ప్రకటించిన మానిటరీ పాలసీలో ఈ రేట్ ఎంత అంటే 18%. చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం ఆర్బీఐ పాలసీ రేట్లలో ఎస్ఎల్ఆర్ ఎంత రేట్ అంటే 18%. అంటే ఏంటి, ప్రతి 100 రూపాయలలో ఖచ్చితంగా 18 రూపాయలు భారతదేశంలో ఉన్న కమర్షియల్ బ్యాంకు ఎక్కడ పెట్టాలి, ఖచ్చితంగా ఆర్బీఐ తోటే జమ చేయాలి.
సో ఈ 100లో మిగతా ₹3 ఎక్కడ పెట్టాలి? సో ఖచ్చితంగా ఆ కమర్షియల్ బ్యాంక్ వద్ద ఉంచుకోవాలి. అంటే ఎంత? 18 + 3 21 కదా, అంటే 21%. అంటే ప్రతి ₹100లో ₹21 డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాంకుకి సంబంధించి వాటిని మనం నగదు రూపంలో కానివ్వండి అసలు బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయమన్నట్టు. అంటే రిమైనింగ్ ఎంత? ₹79 ఉన్నాయి కదా, ఈ ₹79తోనే బ్యాంకు తన యాక్టివిటీస్ కానివ్వండి, రుణాలు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి అంశాలతో ముందుకు పోతుంది. సో ఈ టర్మినాలజీ చూడండి. సో వీటికి సంబంధించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మన ఏదైతే ఉంటుందో రెగ్యులర్ క్లాస్ కాబట్టి ఇవి అర్థం అవ్వాలని చెప్పేసి జస్ట్ డెఫినేషన్స్ మాత్రమే చెప్పిన. ఇందులో డెప్త్గా చూడండి. సో ఎటువంటి పరిస్థితుల్లో మనకు ఎస్ఎల్ఆర్ అనేది రేట్ ఎక్కువగా ఉంటుంది, సిఆర్ఆర్ పర్సెంటేజ్ని ఆర్బీఐ పెంచుతుంది అంటారు. ఎగ్జాంపుల్, మనకు మార్కెట్లో ఇన్ఫ్లేషనరీ పరిస్థితులు ఉన్నాయనుకోండి. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ద్రవ్యోల్బణం అంటాము తెలుగులో. సో ద్రవ్యోల్బణం అంటే ఏంటి? సో మనీకి విలువ లేకపోవడం, అసలు మనీకి ఎట్టి పరిస్థితుల్లో విలువనే లేదనుకోండి. అటువంటి పరిస్థితుల్లో ఆర్బీఐ ప్రకటించే పాలసీ రేట్లు క్రియాశీలకంగా పనిచేస్తాయి. చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ డెఫినేషన్ ఏంటంటే టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గూడ్స్. అతి తక్కువ వస్తువులకు అత్యంత ఎక్కువ రేట్లను మనం ఇవ్వడం అన్నట్టు. ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఒక పెన్నుకు ₹1 మనం పే చేసేవారం, అదే పెన్నుకు ఈరోజు ₹10 పే చేస్తున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? మనీకి విలువ తగ్గుతుంది, వస్తువుకు విలువ పెరుగుతుంది. సో మనీకి విలువ తగ్గే పరిస్థితిని సింపుల్ గా మన వాడుక భాషలో ఇన్ఫ్లేషన్ అంటాం. చాలా ఇంపార్టెంట్. సో అలా మార్కెట్లో నగదు మొత్తం కూడా సులభంగా లభ్యమవుతుందండి. ప్రతి వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? సో డిమాండ్ అనేది పెరుగుతుంది. ప్రతి వస్తువు కోసం నాకు కావాలని ఒక వేలం పాట లాంటి అంశాలు మనకు వస్తాయి. సింపుల్గా చూడండి. 1 కిలో టమాటా కోసము అంతకుముందు మనం ₹10 పే చేస్తే ఆ కిలో టమాటాల కోసం అవి నాకే కావాలని చెప్పేసి ఒకరు వచ్చేసి ₹20 కూడా ఇవ్వచ్చు. సో అలా ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే మనీకి విలువ తగ్గడం, వస్తువులకి విలువ పెరగడం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫ్లేషన్ ఎప్పుడు వస్తుంది? అసలు మార్కెట్లో అంటే మన దగ్గర ఎక్కువగా డబ్బులు ఉన్నాయనుకోండి, మనీకి విలువ పోతుంది. అసలు మన దగ్గర డబ్బులే లేవనుకోండి, మనీకి ఎక్కువగా విలువ ఉంటుంది. సో ఏదైతే ఉంటుందో ₹1 చూసుకుంటూ ఖర్చు పెడతాం. సో ఇలాంటి పరిస్థితుల కాలంలో ఈ ఆర్బీఐ ప్రకటించే పాలసీ రేట్ల పాత్ర ఏంటని చెప్పేసి సివిల్స్ లో కానివ్వండి, గ్రూప్స్ లో కానివ్వండి, ప్రిలిమ్స్ లో మనకు ఏవైతే ఉంటాయో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో కూడా అడుగుతారు. చాలా ఇంపార్టెంట్. సో అలా ఎగ్జాంపుల్, మనకి ఇన్ఫ్లేషన్ అనేది హైగా ఉందనుకోండి, అప్పుడు ఎస్ఎల్ఆర్ సిఆర్ఆర్ రేట్లు ఏం చేస్తుంది? ఆర్బీఐ అంటారు. సో అవి రేట్లను పెంచుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పటి వరకు బ్యాంక్ ఏం చేసింది? ఇప్పుడు ఇటీవల ప్రకటించిన పాలసీ రేట్లలో సిఆర్ఆర్ 3% అని చెప్పాను. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి, ఏం చేస్తుంది? సిఆర్ఆర్ ని 6% కూడా చేయొచ్చు. అంటే మార్కెట్ లోకి డబ్బులు విడుదల కావద్దు. ఎక్కడ ఉండాలి? అయితే బ్యాంకు తోట ఉండాలి, లేకపోతే ఆర్బీఐ తోట ఉండాలి. సో ఆ రకంగా రుణాలు అనేవి తీసుకోవడం కష్టం అవుతుంది. సో ఈ రకంగా సో అలా ఇన్ఫ్లేషనరీ పరిస్థితులు ఉన్నప్పుడు ఎస్ఎల్ఆర్ ని ఆర్బీఐ తగ్గిస్తుందా, పెంచుతుందా, ఇలాంటి అనలైటికల్ గా చూడండి. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో చాలా టైం పోతుంది కాబట్టి సో ఆర్బీఐ ప్రకటించిన పాలసీ రేట్లు ఈ రోజు వార్తలు ఇచ్చాయి. ఆ పాలసీ రేట్లు మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆర్ఆర్ఆర్ రివర్స్ మనకి రెపో రేట్ ఎంత? ఇటీవల ఆర్బీఐ స్టేటస్ కో మెయింటైన్ చేసిన పాలసీ రేట్లలో అంటే 4%. సో రెపో రేట్ అంటే మనకు అర్థమైంది, బ్యాంకులు తీసుకున్న అప్పులు ఆర్బీఐ నుండి ఏవైతే అప్పులు తీసుకుంటాయో వాటిపైన ఆర్బీఐకి బ్యాంకులు పే చేసే వడ్డీ. అండ్ నెక్స్ట్ రివర్స్ రెపో రేట్ ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి? సో బ్యాంకుల దగ్గర నుండి ఆర్బీఐ తీసుకున్న లిక్విడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ పైన ఆర్బీఐ బ్యాంకులకు పే చేయాలి కదా. సో అది ప్రస్తుతం ఎంత? 3.35 బ్యాంక్ రేటు. సో వడ్డీ రేట్ అన్నట్టు ఇదంతా ప్రస్తుతం 4.25. సో మనకి క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ ఎంత? ఇటీవల ప్రకటించిన 3%. ఎస్ఎల్ఆర్ స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో ఎంత? 18%. సో ఈ పాలసీ రేట్లను గుర్తుంచుకోండి. బ్యాంకింగ్ రంగం సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళైతే దీని గురించి చూడండి. అదే జనరల్ స్టడీస్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ కోసం అయితే ఇవి అవసరం లేదు, ఇవి మాత్రమే చూడండి. సో ఎవ్రీ 2 to 3 months కి పాలసీ రేట్లు అనేది మారుతూనే ఉంటాయి. ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ మనం చూసాం కరోనా పరిస్థితుల కాలంలో అసలు డబ్బులు లేని పరిస్థితి, అంటే డబ్బులకు విలువ వచ్చింది. ఆటోమేటిక్గా ఏం చేస్తారు? ఈ పాలసీ రేట్లు ప్రకటించిన ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి పర్సెంటేజ్ అనేది తగ్గుతాయి. అంటే మార్కెట్లోకి ఎక్కువ మొత్తంలో లిక్విడ్ ని రిలీజ్ చేస్తారన్నారు. అందుకే చూడండి, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ భారత ప్రభుత్వం ఏం చేసింది? సులభతగా రుణాలను ఇచ్చింది. అసలు మార్కెట్లో డబ్బులు లేనప్పుడు ఆర్బీఐ డబ్బులను విడుదల చేస్తున్నట్టు. మార్కెట్లో డబ్బులు ఎక్కువ అనుకోండి, ఇవన్నిటిని ఎట్లా వెనుకలు తీసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తుంది. అందుకే ఈ పాలసీ రేట్లను మారుస్తూ ఉంటుంది. భారతదేశంలో మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐకి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ఒకటి గుర్తుంచుకోండి. అండ్ ఆ రోజునే సో నిన్నటి రోజున ఆర్బీఐ ప్రకటించిన ఇంకొక అంశం కూడా వార్తలు ఇచ్చింది. సో జీడిపికి సంబంధించి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రానున్న సంవత్సరం 2021-2022 సంవత్సరానికి గాను 10.5% ఉండనుంది అని చెప్పేసి ఆర్బీఐ ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ అంటే అంచనా వేసింది అన్నట్టు. సో జీడిపి అంటే మన అందరికీ తెలుసు, ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా
ఫర్ ద గివెన్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ సరిహద్దుల లోపల, అవి స్వదేశీ సంస్థలైనా, స్వదేశీ వ్యక్తులైనా, విదేశీ సంస్థలైనా, విదేశీ వ్యక్తులైనా, ఇక్కడ ఏంటి దేశ సరిహద్దులను మనం తీసుకుంటాం క్రైటీరియాగా. విత్ ఇన్ 1 year లో దేశ సరిహద్దుల లోపల ఏవైతే వస్తువులు కానివ్వండి, సేవలు కానివ్వండి ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటి యొక్క అంతిమ విలువలను మనం జీడిపి అంటాం. చాలా ఇంపార్టెంట్, జీడిపిలో కూడా చాలా ఉంటాయి. సో దీనిలో డిప్రిసియేషన్ అంటే ఏంటి, ఏ రకంగా జిఎన్పి ఉంటుంది, ఇవన్నీ కూడా చూడండి. సో జీడిపిని అంటే దేశానికి సంబంధించి గ్రోత్ రేట్ మనం జీడిపిలో కొలుస్తామన్నట్టు. సో అలా రానున్న సంవత్సరంలో భారతదేశంలో గ్రోత్ రేట్ ఇంత ఉంటుంది అని చెప్పేసి ఆర్బీఐ ఎస్టిమేట్ చేస్తుంది. మనకు ఎకనామిక్ సర్వేలు ఎంత చెప్పారు, 11% ఉంటుందని చెప్పారు. ఐఎంఎఫ్ కూడా 11% అని చెప్పారు. అంటే రానున్న సంవత్సరం మాత్రం భారతదేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం గాడిన పడుతుంది, అద్భుతంగా దూసుకెళ్తుంది. ఇది మాత్రం ఇంపార్టెంట్. సో ఈ అంశాలను ప్రస్తావిస్తూ ఈరోజు ఆర్బీఐ వార్తలో నిలిచింది. అండ్ నెక్స్ట్ అస్సాం మరొకసారి వార్తలు నిలిచింది. సో అస్సాం మరొకసారి చెప్తున్నాను, రానున్న పోటీ పరీక్షలో అస్సాంకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న లేకుండా ఆ ప్రశ్న పత్రమే ఉండదు. సో తరచూ వార్తలు నిలుస్తున్న, వారంలో 2-3 సార్లు వార్తలు నిలుస్తుంది అస్సాం. దాదాపు ఒక 15-20 ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా మీకు రివైజ్ చేస్తున్న హెడ్లైన్స్, అవి ఒకసారి చూడండి. సో అస్సాం ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. అస్సాం రాష్ట్రంలోని మాజులీ ఐలాండ్, సో మీరు జాగ్రఫీలో నేర్చుకునే ఉంటారు, మాజులీ ఐలాండ్ ప్రత్యేకత ఏంటి, ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత ద్వీపము. అంటే ఏంటి, రివరైన్ ఐలాండ్. రివరైన్ ఐలాండ్ అంటే ఏంటంటే ఒక నది ద్వారా, ఆ ఇసుక దిబ్బలు ఏదైతే ఉంటాయో ఒక నది ద్వారా ఏర్పడే ఒక ద్వీపం ఏదైతే ఉంటుందో, ఒక ఐలాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని రివరైన్ ఐలాండ్ అంటాము. సో అలా రివరైన్ ఐలాండ్ ఏ రకంగా ఫార్మేషన్ అవుతుంది అంతా జాగ్రఫీలో కాన్సెప్ట్ ఉంటుంది. సో అలా ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ఐలాండ్ ఏదంటే మాజులీ ఐలాండ్. ఎక్కడ ఉంది, అస్సాం రాష్ట్రంలో ఉంది. ఏ నది, నది ఆధారిత కదా, ఆ నది పేరు తెలియదు కదా, సో బ్రహ్మపుత్ర. చాలా ఇంపార్టెంట్. సో బ్రహ్మపుత్ర నది ఏర్పాటు చేసిన ఐలాండ్ మాజులీ ఐలాండ్. అతి పెద్ద ఐలాండ్, అతి పెద్ద ద్వీపము. ద్వీపం అంటే ఏంటి, చుట్టూ నీరుండే ప్రదేశము. ద్వీపకల్పం ఏంటంటే 3 దిక్కుల నీళ్లు ఉంటాయి, ఒకవైపు భూభాగం ఉంటుంది అన్నట్టు. సో ఇవన్నీ కాన్సెప్ట్ మనం నేర్చుకుంటాం కదా. సో అలా ప్రపంచంలో ఐలాండ్ అంటే గుర్తుంచుకోండి, సముద్రంలో మాత్రమే ఏర్పడతాయి. అందుకే చూడండి మనకు లక్షద్వీపులు కానివ్వండి, ఇవన్నీ ఐలాండ్స్, ఆర్కిపెలాగో అంటాం. గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ని ఆర్కిపెలాగో అంటాము. సో అలా ఐలాండ్ అంటేనే సముద్ర ప్రాంతంలో కనబడేది. అటువంటిది నదులతో చిన్న చిన్న ఐలాండ్స్ ఏర్పడతాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద ఐలాండ్ మన భారతదేశంలో నదీ ఆధారిత ద్వీపము మాజులీ ఐలాండ్. ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఈ పేరు గుర్తుంచుకొని బ్రహ్మపుత్ర. సో ఇటీవల మనకు దాదాపు ఒక గడిచిన సంవత్సరాల్లో అస్సాం ప్రభుత్వము మాజులీ, ఈ ద్వీపం ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని డిస్టిక్ గా ఏర్పాటు చేసింది. ఒక జిల్లాలో ఉంది ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలో మాజులీ అనేది ఒక డిస్టిక్. సో అలాంటి మాజులీ డిస్టిక్ లో ఒక ప్రత్యేక హెలిపోర్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. హెలిపోర్ట్ అంటున్నాను, ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, విమానాలు దిగుస్థలము. సో హెలిపోర్ట్ అంటే ఏంటి, విమానాలు ఆగుస్థలం అన్నట్టు. సో అలా అస్సాం రాష్ట్రంలో మాజులీలో మొట్టమొదటి హెలిపోర్ట్ ని నిన్న ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ గారు. చాలా ఇంపార్టెంట్. సో అలా దాదాపు 50 లక్షల రూపాయల ఖర్చుతో ఈ హెలిపోర్ట్ ని ఏర్పాటు చేసింది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. మరి హెలిపోర్ట్ అనే అంశం ఎక్కడ వార్తలు చూడండి. హెలిపోర్ట్ల యొక్క పాత్ర ఏంటంటే పర్యాటక రంగాన్ని అత్యధికంగా ప్రోత్సహిస్తాయి. ఏంటంటే మీరు మనాలి సైడ్ కూడా చూడండి, హెలికాప్టర్స్ ఉంటాయి. మనం ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ హెలికాప్టర్లు ఎక్కడం కానివ్వండి, స్కూబా డైవింగ్ కానివ్వండి, సో పారాషూటింగ్ కానివ్వండి, చాలా ఉంటాయి, పారాసీలింగ్ కానివ్వండి, గ్లైడింగ్ కానివ్వండి. సో అలా పర్యాటక ప్రదేశాల్లో వింత వింత అంశాలు ఉంటాయి మనకు. అంటే ఏంటి, పర్యాటకులను ఆకర్షించే ఉద్దేశంతో అలా పర్యాటక ప్రదేశంగా ఇప్పటివరకు మాజులీ ఉంది. చాలా మంది పర్యాటకులు మాజులీ ఐలాండ్ ని సందర్శిస్తూ ఉంటారు. సో అలా మాజులీ ఐలాండ్ కి మరింత ఆకర్షణీయమైన ప్రాంతంగా మార్చేందుకు అస్సాం ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఒక హెలిపోర్ట్ ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో పైనుండి, అసలు ఇది ఐలాండ్ కదా అంటే పైనుండి చూస్తూ తెలుస్తుంది చుట్టూ నీళ్లు ఉన్నాయా లేవా అని చెప్పేసి, సో ఇలాంటివి చూడడానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఒక హెలిపోర్ట్ ని ఏర్పాటు చేసింది. హెలికాప్టర్ సర్వీసెస్ కూడా ఆరంభం కాబోతున్నాయి. ఇదొకటి ఇంపార్టెంట్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ఇటీవల అస్సాం ప్రతి రంగానికి సంబంధించి వార్తలు నిలిచింది. యువతకి సంబంధించి ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి యూనివర్సిటీ వార్తలు నిలిచింది, విశ్వవిద్యాలయం. మహిళలకు సంబంధించి ఒరుండాయ్ స్కీమే కానివ్వండి, స్వనిర్భర్ నారీ ఆత్మనిర్భర్ అస్సాం ప్రోగ్రామే కానివ్వండి, వార్తలు నిలుస్తున్న జాతీయ పార్కులు కానివ్వండి. ఇటీవల కాజీరంగా నేషనల్ పార్క్ వాజ్ ఇనండేటెడ్ అప్ టు 80% డ్యూ టు రీసెంట్ ఫ్లడ్స్ అన్నారు. సో వరదల ద్వారా కాజీరంగా నేషనల్ పార్క్ ఇటీవల 80% మునిగిపోయింది. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ నూతన జాతీయ పార్క్ రైమోనా కానివ్వండి,
మరియు అస్సాం రాష్ట్రానికి సంబంధించి మేళ, అంబుబాచి మేళానే కానివ్వండి, పండుగలు, బిహు పండుగలు కానివ్వండి, 3 రకాల బిహు పండుగలు. మరియు అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన వరి వంగడం కానివ్వండి, స్వర్ణ సబ్బన్ వరదలతో కొట్టుమిట్టాడుతున్న అస్సాం రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న నష్టాలను పూరించడానికి ప్రత్యేక వరి వంగడం వార్త నిలిచింది స్వర్ణ సబ్బన్. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో అండ్ వాటితో పాటు అస్సాం తరచు వార్తలు నిలుస్తుంది. కొంతమంది ప్రముఖులు వార్తలు నిలిచారు, అస్సాం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరణిస్తూ వార్తలు నిలిచారు. అవన్నీ అంశాలు చూడండి. అస్సాం మాత్రం ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో 1 లేదా 2 మార్కులకు అడుగుతారు. అస్సాం సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. మనం చర్చించుకున్న అంశాల నుండే బిట్స్ వస్తాయి. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక ఐలాండ్ వార్తలో నిలిచింది, చాలా ఇంపార్టెంట్. సో ఐలాండ్ వేరు, ఐస్లాండ్ అనేదేమో ఒక దేశం, ఐస్లాండ్. సో ఇటీవల ఐస్లాండ్ వార్తలో నిలిచింది మనకు డెమోక్రసీ ఇండెక్స్ లో, అది వేరు. సో ఐలాండ్ అంటేనేమో మనకు ద్వీపం, ఇందాక చెప్పుకున్నాం కదా మాజులీ ఐలాండ్. ఈ రోజు ఒక ఐలాండ్ ఎక్కడికి సంబంధించి వార్తలు ఇచ్చిందంటే యూరోపియన్ దేశాల్లోనే మొట్టమొదటి, అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ద్వీపం, ప్రపంచంలోనే మొట్టమొదటి ద్వీపం అండ్ ఆర్టిఫిషియల్ ద్వీపం అనుకోండి, కృత్రిమంగా ఏర్పాటు చేయబడిన ద్వీపము డెన్మార్క్. సో డెన్మార్క్ ఈ రోజు వార్తలు నిలిచింది. డెన్మార్క్ సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చూసాము. డెన్మార్క్ చాలా ఇండెక్సెస్ లో టాప్ ప్లేస్ లో నిలుస్తుంది, టాప్ 3లోనే ఉంటుంది. మరి ఇటీవల డెన్మార్క్ ప్రభుత్వం కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, బర్డ్ ఫ్లూని దృష్టిలో ఉంచుకొని మింకులను చంపేస్తూ వార్తలు నిలిచింది, కోళ్లను చంపేస్తూ వార్తలు నిలిచింది. డెన్మార్క్ అద్భుతమైన దేశం, యూరోపియన్ దేశం. సో డెన్మార్క్ ప్రభుత్వం ఏమని నిర్ణయించిందంటే ఒక ఐలాండ్ నిర్మించి అంటే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్లేస్ ఉంది. సో దాన్ని అభివృద్ధి చేసి అక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి ఎనర్జీ ఐలాండ్ గా దాన్ని తీర్చిదిద్దాలని చూస్తుంది. ఎనర్జీ ఐలాండ్. ఎనర్జీ అంటే ఏంటి? శక్తి వనరులను ఇచ్చే ఐలాండ్ అన్నట్టు. సో ఎనర్జీ ఐలాండ్ సంబంధిత అంశం ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏ దేశానికి సంబంధించి వార్తలు ఇచ్చారంటే డెన్మార్క్ ప్రభుత్వం. సో డెన్మార్క్ ప్రభుత్వం నిన్న జరిగిన మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ లో ఏం చెప్పారంటే మనకు డెన్మార్క్ సో రానున్న రోజుల్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 to 2 years లో ఒక ప్రత్యేక ద్వీపాన్ని అభివృద్ధి చేసి ఒక ఎనర్జీ ఐలాండ్ ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎనర్జీ అంటే ఏంటంటే ఈ ప్రాంతం మొత్తం ఇది ఒక ఊహా చిత్రం మాత్రమే, ఫైనల్ కాదు. సో ఏం చేస్తారంటే ఇక్కడ మొత్తం సోలార్ ప్లేట్లు వేయడం కానివ్వండి, ఈ చుట్టుపక్కల మొత్తం కూడా చూడండి టర్బైన్స్ ఉన్నాయి. సో టర్బైన్స్ అంటే ఏంటి? విండ్ ఎనర్జీకి చాలా ఇంపార్టెంట్. టర్బైన్సే కానివ్వండి, సో మనకి టైడల్ ఎనర్జీని కానివ్వండి, అంటే సముద్ర ప్రాంతంలో ఉంటుంది కదా, సో టైడ్స్ ద్వారా వచ్చేది టైడల్ ఎనర్జీ. అంటే టోటల్ చెప్పాలంటే ఒక రెనవబుల్ ఎనర్జీ. సో పునరుత్పాదక శక్తి వనరులు ఏవైతే ఉంటాయో రెనవబుల్ ఎనర్జీని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఒక ఎనర్జీ ఐలాండ్ ఏర్పాటు చేస్తున్నట్టుగా కార్యాచరణ ప్రారంభించిన దేశం ఏది అంటారు? డెన్మార్క్. సో ఇక్కడ నుండి ఏదైతే ఎనర్జీ శక్తి వనరులు ఉత్పత్తి అవుతాయో, విద్యుత్ ఉత్పత్తి అవుతుందో ఆ విద్యుత్ని మనకు డెన్మార్క్ దేశంలో అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం చుట్టుపక్కల ఉండే డెన్మార్క్ చుట్టుపక్కల ఉండే యూరోపియన్ దేశాలు ఉంటాయి కదా, వాటన్నిటి అవసరాలు కూడా విద్యుత్ అవసరాలు తీరుస్తామని చెప్పేసి డెన్మార్క్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎనర్జీ ఐలాండ్ కి సంబంధించి డెన్మార్క్ వార్త నిలిచింది. ఒక ఐలాండ్, సో సముద్రంలో ఉండే ఐలాండ్ ఏదైతే ఉంటుందో సముద్రం చుట్టుపక్కల ఉంటుంది కదా, సో ఆ ఐలాండ్ ప్రాంతంలో మొత్తం అక్కడ మనుషులు ఉండరు. అక్కడ ఏం చేస్తారు? టోటల్ నిర్మాణాన్ని చేపడతారు. సోలార్ ప్లేట్లను ఇన్స్టాల్ చేస్తారు. సో టర్బైన్స్ లను ఏర్పాటు చేస్తారు, ప్లాన్ చేస్తారు. మరియు ఏవైతే టైడ్స్ ఉంటాయో ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా చిన్న చిన్న టర్బైన్లను ఏర్పాటు చేస్తారు. సో దీని ద్వారా మనకు సహజ సిద్ధంగా ఏర్పాటు చేయబోతున్న ఎనర్జీ అన్నట్టు రెనవబుల్ ఎనర్జీ పైన ప్రతి దేశం కూడా కాన్సన్ట్రేట్ చేస్తుంది. భారతదేశం కూడా చూడండి, ఇటీవల మనము కచ్ ప్రాంతంలో అతిపెద్ద రెనవబుల్ ఎనర్జీ ప్లాంట్ల సంబంధిత అంశం పాకిస్తాన్ సరిహద్దు భారత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని ఒక అంశం చెప్పారు. దాదాపు 30,000 మెగావాట్స్. అలాంటి అన్ని అంశాలు చూడండి. రెనవబుల్ ఎనర్జీ అనేది రానున్న భవిష్యత్తులో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం నాన్ రెనవబుల్ ఎనర్జీ వల్ల మనం ఎదుర్కోబోయే దుష్పరిణామాలు కానివ్వండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ దృష్టిలో ఉంచుకొని కానివ్వండి, రెనవబుల్ ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి రెనవబుల్ ఎనర్జీ ఐలాండ్ ని ఏర్పాటు చేయబోతోంది డెన్మార్క్ ప్రభుత్వం. సో వారి అవసరాలు సహజ సిద్ధంగా మనకు ప్రకృతి నుండి వచ్చే శక్తి వనరులను మనకు కావాల్సిన శక్తి వనరులుగా మార్చుకునే ప్రక్రియకి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, సో ఇండియా బహ్రెయిన్ సంబంధాలు వార్తలు నిలిచాయి. సో నిన్న జరిగిన వర్చువల్ మీటింగ్, సో 2 దేశాలకి సంబంధించి మినిస్ట్రీస్, అంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెనవబుల్ ఎనర్జీ. రెనవబుల్ ఎనర్జీ అంటున్నాను కదా, మన భారతదేశంలో కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెనవబుల్ ఎనర్జీకి మరియు బహ్రెయిన్ ప్రభుత్వానికి మధ్య జరిగిన వర్చువల్ మీటింగ్. సో బహ్రెయిన్ నుండి ప్రస్తుతం ఆ దేశానికి సంబంధించి రెనవబుల్ ఎనర్జీ మంత్రి అబ్దుల్ హుస్సేన్ గారు పార్టిసిపేట్ చేశారు. అండ్ మన భారతదేశం నుండి దినేష్ దయానంద్ ఎవరంటే జాయింట్ సెక్రటరీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెనవబుల్ ఎనర్జీ. సో ఈ మధ్య మరి వారితో పాటు
మిగతా అధికారులందరి మధ్యలో కూడా వర్చువల్ గా ప్రారంభమైన ఒక సమావేశం వార్తలు నిలిచింది. సో రెండు దేశాలు కూడా విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ మరియు టైడల్ ఎనర్జీ కానివ్వండి, టోటల్ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో రెండు దేశాలు కూడా పరస్పరం సహకరించుకోవాలి అనే ఉద్దేశంతో రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధిత అంశం మరొకటి వార్త నిలిచింది. ఇండియా, బహ్రెయిన్. ఇటీవల మనం చూసాం బహ్రెయిన్ దేశానికి మనం ఒక ప్రత్యేకంగా వ్యాక్సిన్ ఎగుమతి చేస్తున్నాం. వ్యాక్సిన్ ఎగుమతి అంటే ఏంటి? ఇటీవల కాలంలో భారతదేశంలో కోవాక్సిన్, కోవిషీల్డ్, మనం దాదాపు చుట్టుపక్కల ఉన్న దేశాలకు వ్యాక్సిన్ మైత్రి ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్. వ్యాక్సిన్ మైత్రి ప్రోగ్రామ్ లో భాగంగా మన చుట్టుపక్కల ఉండే దేశాలకు కానివ్వండి, కొన్ని దూర ప్రాంతంలో ఉన్న దేశాలకు మనము ఒక దయా పరిస్థితిలో ఉన్న దేశాలు ఏవైతుంటే వాటికి వ్యాక్సిన్ ఉచితంగా ఎగుమతి చేస్తున్నాం. అందులో బహ్రెయిన్ కూడా వార్తలు ఇచ్చింది కమర్షియల్ ఎక్స్పోర్ట్ సంబంధిత అంశంతో అప్పుడు చర్చించుకున్నాం. సో ఈరోజు ఇండియా, బహ్రెయిన్ రెండు దేశాల మధ్యలో కూడా జరిగిన వర్చువల్ మీటింగ్ వార్తలు ఇచ్చింది. రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో రెండు దేశాల మధ్యలో కూడా ఒప్పందాలపైన సంతకాలు చేసుకున్నారు. వర్చువల్ ఇదంతా కూడా, ఎందుకంటే ప్రస్తుతం కరోనా చూపిన ఒక కొత్త మార్గం ఏంటంటే వర్చువల్ మీటింగ్స్, వర్చువల్ ఆన్లైన్ క్లాసెస్. ఇది ఒకటి. ఇంకొకటి, సో బెగ్గర్ ఫ్రీ ఇండియాగా మార్చే ఉద్దేశంతో భారతదేశంలోని ఒక రాష్ట్రం ఈరోజు ముందుకు రావడం జరిగింది. సో బెగ్గర్స్ సంబంధించి, బెగ్గర్స్ అంటే ఏంటి? సో మనం ఒక సబ్జెక్టు కండిషన్ ఏంటంటే అడుక్కునే వాళ్ళంటాం మనం ఎక్కువగా. సో వాళ్ళు ఎవరైతే తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక, ఉండడానికి ఆవాసం లేకుండా ఉంటారో, అలా మరీ కట్టిక పేదరికంలో ఉండేవారు ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరి దగ్గర అడుక్కొని బతుకుతూ ఉంటారు. సో అలా బెగ్గర్స్ అంటాం మనం. సో అలాంటి బెగ్గర్స్ ని దృష్టిలో ఉంచుకొని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రోగ్రాంతో ముందుకు రావడం జరిగింది, బెగ్గర్ ఫ్రీ. సో బెగ్గర్ ఫ్రీ అనే ప్రోగ్రాంతో, బెగ్గర్ ఫ్రీ. సో బెగ్గర్ ఫ్రీ అనే ప్రోగ్రామ్ లో భాగంగా రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, RSLDC, రాజస్థాన్ స్టేట్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ మరియు సోపాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సంస్థ. సో సోపాన్ ఇన్స్టిట్యూట్ అని గుర్తుంచుకోండి. సో సోపాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ పూర్తి పేరు సోపాన్ ఇన్స్టిట్యూట్. సో ఈ రెండు కూడా, ఒకటి ప్రభుత్వ రంగ సంస్థ, ఒకటి ఒక యూనివర్సిటీ. సో ఈ రెండు కూడా సంయుక్తంగా రాష్ట్రంలో ఉండే బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా స్కిల్ ని ఆపాదిస్తారు. ఇక్కడ చూడండి, రాజస్థాన్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్, ఉపాధి అవకాశాలు ఇచ్చేది మరియు నైపుణ్యాభివృద్ధిని కలుగజేసేది అన్నట్టు. సో అలా ఈ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో మొట్టమొదటి విడతగా దాదాపు రాష్ట్రంలోని 43 మంది బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా ఒక టీమ్ గా ఫామ్ చేసింది. వారందరికీ కూడా స్పోర్ట్స్ పైన, యోగా శిక్షణ పైన కానివ్వండి, లేదా ఉపాధి అవకాశాల పైన ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధిని కలుగజేస్తోంది రాజస్థాన్ ప్రభుత్వం. అలా నైపుణ్యాన్ని పొందిన ఈ బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో బయటి ప్రాంతంలో వారి కాళ్ళ మీద వారు నిలబడి స్వావలంబన సాధిస్తారన్నట్టు, సింపుల్ ఆత్మనిర్భరత సాధిస్తారన్నట్టు, సెల్ఫ్ రిలయంట్ గా ఉంటారు. అలా ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వారి పని వారు చేసుకొని బతుకుతారు. అలా జైపూర్ లో మొదటి విడతగా పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించింది బెగ్గర్ ఫ్రీ అనే ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ ని. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం. చాలా ఇంపార్టెంట్. సో రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ సంస్థ ఏదైతే ఉంటుందో ప్రభుత్వ ఆమోదిత సంస్థ, అంటే ప్రభుత్వంలో పనిచేసే ఒక శాఖ, రాజస్థాన్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, రాజస్థాన్ స్టేట్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సోపాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ సంస్థ సంయుక్తంగా ఏ రాష్ట్రంలో ఇటీవల బెగ్గర్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి ఉపాధి అవకాశాలను పొందిస్తోంది అంటే రాజస్థాన్ రాష్ట్రం. మరియు రానున్న రోజుల్లో రాష్ట్రం మొత్తం కూడా, ఇప్పుడు జైపూర్లో ప్రారంభమైంది కదా, రాష్ట్రం మొత్తంలో కూడా ప్రత్యేకంగా బెగ్గర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి 20 మెంబర్స్ ని ఒక్కొక్క టీమ్ గా తయారు చేసి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన ఈరోజు వార్తల్లో నిలిచింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో బెగ్గర్ ఫ్రీ ఇండియాలో భాగంగా ప్రస్తుతం అసలు పేదరికం అంటూ లేని దేశం ఏదైనా ఉందంటే ప్రపంచంలో ఏది లేదు, ఎక్సెప్ట్ మనకి లగ్జంబర్గ్ దేశం మాత్రమే. కానీ లగ్జంబర్గ్ ప్రభుత్వం ఇప్పటికి కూడా అధికారికంగా మా దేశంలో పేదలు బెగ్గర్స్ లేరని ప్రకటన చేయలేదు. కానీ చాలా పుస్తకాల్లో రాసిన అంశం అది. సో ఇది ఒకటి అంశం. అండ్ నెక్స్ట్ టాపిక్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పిఎం స్వనిధికి సంబంధించి ఒక ఒప్పందం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. పిఎం స్వనిధి ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. అభ్యర్థులు ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, వార్తలు నిలుస్తున్న పథకాలైనా, వార్తలు నిలుస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రోగ్రామ్స్ అయినా వాటికి ఏదైనా ఫుల్ ఫామ్ యాక్రోనిమ్ ఉందనుకోండి, ఆ పదాల యొక్క అర్థాన్ని ఖచ్చితంగా అర్థం చేసుకోండి. అక్కడే మనకు ఆ ప్రోగ్రామ్ లేదా కార్యక్రమం లేదా అవగాహన కార్యక్రమం యొక్క ఉద్దేశం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాను, పిఎం స్వనిధి,
ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి అంటే ఏంటి? ప్రధానమంత్రి పేరిట స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో వారిని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధి. సో సింపుల్, ఉద్దేశం అర్థమైపోయింది. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది? మనం గడిచిన సంవత్సరం చూసాము. దేశ ఆర్థిక వ్యవస్థనే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రతి రంగాన్ని కూడా ప్రభావితం చేసిన కంటికి కనిపించని ఒక వైరస్ కరోనా. సో ఇలాంటి కరోనా పరిస్థితుల కాలంలో భారతదేశంలో మనం లాక్డౌన్ పరిస్థితులు చూసాము. అలాంటి లాక్డౌన్ పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా కుదేలైపోయింది, స్తంభించిపోయింది. అలా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి స్పెషల్ ప్యాకేజీని విడుదల చేసింది భారత ప్రభుత్వం, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్. దాదాపు 20 లక్షల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజ్. అండ్ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో భాగంగా ఆత్మ నిర్భరత అనే ఒక పదం యొక్క ప్రత్యేకత కూడా ఇటీవల వార్తలు నిలిచింది, మనం చర్చించుకున్నాం. అదేంటి? ఇటీవల ప్రపంచవ్యాప్తంగా గడిచిన సంవత్సరంలో అత్యధిక ప్రాచుర్యం పొందిన ఒక హిందీ పదంగా గడిచిన సంవత్సరానికి గాను ఆత్మ నిర్భరత అనే ఒక పదం వార్తలు నిలిచింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వారు గుర్తించారు. చాలా ఇంపార్టెంట్, స్వావలంబన అనే ఒక అర్థాన్ని ఇస్తుంది. సో అలా ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్రత్యేక ప్యాకేజ్ లో భాగంగా స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న వ్యాపారులు, వారిని ఆదుకోవడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ప్రత్యేక ప్రోగ్రామే పిఎం స్వనిధి. సో ఈ ఫుల్ ఫామ్ చూస్తే దీని యొక్క ఉద్దేశం మనకి ఈజీగా అర్థమవుతుంది. అలాంటి పిఎం స్వనిధి ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కార్యక్రమం అనేది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అంటే ఏంటి? కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం ఎవరు? హర్దీప్ సింగ్ పూరి గారు. సో హర్దీప్ సింగ్ పూరి గారు కానివ్వండి, ఇవన్నీ అంశాలు మనం తర చూస్తున్నాం. సో సిడ్బీ ఒప్పందం ఏంటి, ఇటీవల పిఎం స్వనిధికి సంబంధించిన యాప్ కానివ్వండి, పిఎం స్వనిధి అమలు విషయంలో వార్తలు నిలుస్తున్న రాష్ట్రాలు, టాప్ ప్లేస్ లో నిలుస్తున్న ప్రాంతాలు కానివ్వండి, నగరాలు కానివ్వండి, ఇటీవల వరంగల్ ప్రత్యేకత కూడా మనం చర్చించుకున్నాం. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా చూడండి. సో ఈ రోజు పిఎం స్వనిధి ప్రోగ్రామ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు ఒక ప్రైవేట్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు నిలిచింది. ఆ సంస్థ ఏంటంటే జొమాటో. సో జొమాటో మనందరికీ సుపరిచితమైన ఒక పదం. జొమాటో అంటే ఏంటి? మనకు ఆన్లైన్ లో ఫుడ్ డెలివరీ వస్తుంది. జొమాటోలో మనం ఏది కావాలో మనకు కావాల్సింది ఆర్డర్ పెట్టుకుంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్ లోనే మనకు డోర్ డెలివరీ ఇచ్చిపోతారు. అలాంటి జొమాటో సంస్థ కూడా ఇటీవల వార్తలు నిలిచింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారి పీరియడ్ లీవ్స్ ని ప్రకటించింది. చాలా ఇంపార్టెంట్, మహిళలకు సంబంధించి ఋతు సెలవులు అంటాము, జొమాటోకు సంబంధించి మనం చర్చించుకున్నాం. సో అలాంటి జొమాటో భారతదేశంలో ఆన్లైన్ విక్రయానికి సంబంధించి ప్రత్యేకత కల ఒక సంస్థ. అలాంటి జొమాటో సంస్థతో ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. దేనికి సంబంధించి? సో భారతదేశంలో స్ట్రీట్ వెండర్స్ కోసం ప్రారంభించిన ప్రత్యేక ప్రోగ్రాము పిఎం స్వనిధి. సో పిఎం స్వనిధి కింద ఎవరైతే రుణాలు పొందారో 10,000 రూపీస్, చాలా ఇంపార్టెంట్, అలా ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఈ 10,000 ఏదైతే రుణాన్ని పొందారో ఈ స్ట్రీట్ వెండర్స్ నిర్ణీత సమయంలో ఈఎంఐని బ్యాంకులకు పే చేశారనుకో వారికి ఎలాంటి సబ్సిడీ ఇస్తుంది, ఇలాంటి అన్ని అంశాలు మనం పిఎం స్వనిధికి సంబంధించి ఎక్స్క్లూజివ్ చర్చించుకున్నాం. ఖచ్చితంగా చూడండి. సో అలా పిఎం స్వనిధి ఎవరైతే భారత ప్రభుత్వం నుండి పిఎం స్వనిధి ప్రోగ్రామ్ లో భాగంగా బ్యాంకుల నుండి రుణాలు పొందారో వారు చిరు వ్యాపారులు. మనకు చూడండి ఫుడ్ ఆన్ వీల్స్, ఫుడ్ ఆన్ ట్రాక్స్ అని చెప్పేసి ఇటీవల మనకు చూడండి చాలా వెహికల్స్ పైన మనకు రోడ్డుకి ఇరువైపులా కూడా చాలా ప్రాంతాలు కనబడుతూ ఉంటాయి. ఒక ఫుడ్ హబ్ కనబడుతుంది, పక్క పక్కనే ఉంటాయి వాహనాలు, అందులో ఇడ్లీ, దోశ ఇలాంటివి కూడా అమ్ముతారు. సో అలా ఈ వెహికల్స్ పైన ఎవరైతే చిరు వ్యాపారులు పిఎం స్వనిధి కింద బెనిఫిట్ అయ్యారో వారికి జొమాటో కూడా సేవలు అందించబోతోంది ఈ ఒప్పందం ఆధారంగా. అంటే ఏంటి? జొమాటో వారు వీరి దగ్గర నుండి ఏవైతే ఉంటాయో ఆర్డర్ చేసిన ఉద్దేశంగా ఈ ఫుడ్ ఐటమ్స్ ని ఇక్కడ కలెక్ట్ చేసేసి కస్టమర్స్ కి డెలివరీ చేస్తారు. సో ఇటీవల స్ట్రీట్ వెండర్, స్ట్రీట్ ఫుడ్స్ కి సంబంధించి ఎవరైతే చిరు వ్యాపారులు ఉంటారో పిఎం స్వనిధి కింద లబ్ధి పొందిన వారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో ఆ ఆహార పదార్థాలను డెలివరీ చేసే ఉద్దేశంతో ఇటీవల మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారంటే జొమాటో. అంతకుముందు మనం ఒక 3 నెలల కింద స్విగ్గీ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం చూసాము, ఈ రోజు జొమాటో సంస్థతో ఒప్పందం చూసాము. చాలా ఇంపార్టెంట్. సో అలా ఫుడ్ డెలివరీకి సంబంధించి స్ట్రీట్ ఫుడ్ ఎవరైతే ఉంటారో మనకు వాహనాల్లో అమ్మేవారు వారి నుండి కూడా డోర్ డెలివరీ చేసే ఉద్దేశంతో జొమాటోతో ఈ సంస్థ ప్రత్యేకంగా కలిసి పనిచేస్తుంది. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ దీనిలో భాగంగా ఇంకొకటి ఏంటంటే ఒక యాప్ కూడా తీసుకొచ్చారు. ఇటీవల మనం పిఎం స్వనిధి యాప్లు చాలా చూస్తున్నాం. సో పిఎం స్వనిధి సే సమృద్ధి అనే ఒక ఇతివృత్తం ఆధారంగా ఒక యాప్ని కూడా లాంచ్ చేయడం జరిగింది వీరి కోసం ప్రత్యేకంగా. అండ్ నెక్స్ట్ ఈరోజు దేశంలోనే మొట్టమొదటి యాంప్యూటీ క్లినిక్ వార్తలు నిలిచింది. యాంప్యూటీ క్లినిక్. సో దేశంలోనే మొట్టమొదటి యాంప్యూటీ క్లినిక్ ఎక్కడ ఏర్పాటైంది అంటే చండీగఢ్.
చాలా ఇంపార్టెంట్. సో చండీగఢ్, ఇటీవల చండీగఢ్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు కూడా మనం చర్చించుకున్నాం జస్ట్ 3 days బ్యాక్. అదేంటి? సో భర్తను చంపిన భార్య ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగి అయిన భర్తను చంపిన భార్య తను పెన్షన్కి అర్హురాలే అని ఇటీవల తీర్పు ఇచ్చిన న్యాయస్థానం ఏదంటే చండీగఢ్. చాలా ఇంపార్టెంట్. సో అలా చండీగఢ్లో మొట్టమొదటి యాంపిటీ క్లినిక్ భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు యాంపిటీ క్లినిక్ లేవు. ఏ సంస్థ ఏర్పాటు చేసిందంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, PGIMER, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ చండీగఢ్లో మొట్టమొదటి యాంపిటీ క్లినిక్ ని ఏర్పాటు చేస్తే ఈరోజు వార్తలు. యాంపిటీ క్లినిక్ అంటే ఏం లేదు, సో లిమ్స్ కి సంబంధించి ట్రీట్మెంట్ చేయడం. ఎగ్జాంపుల్ మనకి ఎవరైతే ఉంటారో దివ్యాంగులు ఉంటారు, వారికి లిమ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి లిమ్స్ ఆధారంగా ఎవరైతే వారి యొక్క అవయవాన్ని కోల్పోయారో, కాళ్ళను కానివ్వండి చేతులను కోల్పోయారో, వారికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇచ్చే క్లినిక్ అన్నట్టు. సో ఇలాంటి మనకు ఇక్కడ ఇంకొక అంశానికి లింక్ చేసుకోండి, మనకు చరిత్రకి సంబంధించింది. 1976 భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్లో మొట్టమొదటి మనకి భారతదేశంలో కృత్రిమ అవయవాల కేంద్రం అనేది ఒకటి ఏర్పడింది. అదేంటి? ఆలిమ్కో ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఆర్టిఫిషియల్ లిమ్స్ అలిమ్కో దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కాదు, దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఎక్కడ ఉంది అంటే 1976లో ఏర్పడింది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్. అదొక ప్రత్యేకత. అదేంటి? ఎగ్జాంపుల్ చేతులు కానీ కాళ్ళు కానీ కోల్పోయామనుకోండి, వారికి ఇవి ఏవైతే ఉంటుందో, ఈ సంస్థ ఏదైతే ఉంటుందో ఆల్కో సంస్థ ఒక ప్రత్యేక అవయవాన్ని, మనకి కృత్రిమ కాళ్ళను ఎక్కించే కేంద్రం అన్నట్టు, అలా కృత్రిమ కాళ్ళను కానివ్వండి, చేతులను కానివ్వండి, ప్లాస్టిక్ కానివ్వండి, అలాంటి ట్రీట్మెంట్ చేస్తారు. అలాంటిది యాంపిటీ క్లినిక్ ఏంటంటే ఇలా అవయవాలు కోల్పోయిన వారు కానివ్వండి, లిమ్స్ సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్న వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కేంద్రము ఈరోజు చండీగఢ్లో ఏర్పాటు సంబంధిత అంశంతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ పోరంకి దక్షిణామూర్తి గారు. ఒక గొప్ప రచయిత, మన తెలుగు రచయిత. 2 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో తన గురించి అడిగే అవకాశాలు ఉన్నాయి. మనకు రాష్ట్రీయ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి కాదు, దేశంలో కూడా గుర్తింపు పొందిన మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు ప్రాంతంలో 1935లో జన్మించారు. ఒక గొప్ప రచయిత, బహుభాషావేత్త, అంటే చాలా భాషల్లో కూడా తనకు ప్రావీణ్యం ఉంది. తను సాధించిన ఘనత ఏంటంటే 10ల సంఖ్యలో పుస్తకాలను రాశారు, 100ల సంఖ్యలో పుస్తకాలను అనువదించాడు. ఎవరైనా చూడండి, ఒక అనువాద రచయిత యొక్క ప్రత్యేకత ఏంటంటే వివిధ భాషల్లో పట్టు ఉంటేనే, ఆ భాష పైన పట్టు ఉంటేనే వేరే భాషలోకి తర్జుమా దాన్ని అనువదిస్తారు. సో అలా 100ల సంఖ్యలో పుస్తకాలను అనువదించడం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించింది తనను చాలా వరకు కూడా. అండ్ ఇంకొకటి, తను రాసిన ఒక పుస్తకం, తను అనువదించిన ఒక బెస్ట్ బుక్ ఏంటంటే మనందరికీ తెలుసు, స్వామి యోగానంద గారి ది ఆటోబయోగ్రఫీ అనే ఒక పుస్తకం చదివే ఉంటారు. చాలా మంది దగ్గర కూడా ఉండే ఒక పుస్తకం, రెగ్యులర్ పుస్తకం అది. చాలా మంది ఇన్స్టిట్యూషన్లో కానివ్వండి, పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంతేందుకు విరాట్ కోహ్లీ కానివ్వండి, అబ్దుల్ కలాం గారు కానివ్వండి, చాలా మంది కూడా అభిమానించే ఒక పుస్తకం స్వామి యోగానంద ది ఆటోబయోగ్రఫీ. దాని తెలుగులో ఏంటంటే ఒక యోగి ఆత్మకథ. మీరు మార్కెట్లో దొరుకుతుంది చూడండి, అద్భుతమైన పుస్తకం. సో అలాంటి పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. సో స్వామి యోగానంద ది ఆటోబయోగ్రఫీ అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన పర్సన్, గొప్ప అనువాద రచయిత పోరంకి దక్షిణామూర్తి గారు ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. మనకు తెలుగు అకాడమీ ఉంటుంది కదా, సో తెలుగు అకాడమీ సంస్థలో దాదాపు 1963 నుండి 1999 వరకు సుదీర్ఘ కాలం కూడా డిప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు. 10ల కొద్ది పుస్తకాలు రాశారు, ఓన్గా రాశారు. 100ల కొద్ది పుస్తకాలను ఒక భాష నుండి ఒక భాషలోకి అనువదించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో పోరంకి దక్షిణామూర్తి గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో తూర్పు గోదావరి జిల్లాలో జన్మించారు, ఆలమూరు ప్రాంతంలో జన్మించారు. సో ఇటీవల మరణించిన పోరంకి దక్షిణామూర్తి గారి ప్రత్యేకత ఏంటంటే ఒక గొప్ప రచయిత, బహుభాషావేత్త, అనువాద రచయిత. తను అనువదించిన ఒక పుస్తకంలో గొప్ప పుస్తకం ఏదంటే యోగి ఆత్మకథ. వీలైతే చూడండి, చాలా ఇంపార్టెంట్ పుస్తకము. అండ్ నెక్స్ట్ సాహిబ్ జాకబ్
సో సాహిబ్ జాకబ్ ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ పర్సన్. యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గుర్తింపు పొందిన ఒక కార్మిక ఉద్యమకారుడు, ఒక కార్మికుడు. యాక్చువల్గా తను 1959 సింగరేణిగడ్డ గోదావరికనిలో జన్మించారు. సో సింగరేణిగడ్డ అంటే మనం గోదావరి కని కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, మందమరి కానివ్వండి, సో అలా సింగరేణి ప్రాంతానికి సంబంధించిన ఒక వ్యక్తి చిన్న వయసులోనే ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తరపున గుర్తింపు పొందిన ఒక ఉద్యమకారుడిగా, ఒక స్టూడెంట్ నాయకునిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత మనకు సింగరేణి సంస్థ ఏదైతే ఉంటుందో, మనకు సింగరేణి బొగ్గు సంబంధిత సంస్థ. సో సింగరేణిలో కార్మికుడిగా జాయిన్ అయ్యాడు. కార్మికుడిగా చాలా సంవత్సరాలు పనిచేశాడు. కార్మికుడిగా ఉంటూనే కార్మికుల సమస్యల పైన యాజమాన్యానికి తెలియజేయడంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కార్మిక సమస్యల పైన అలుపెరుగని పోరాటం చేసిన ఒక కార్మికుడు, సింగరేణి బిడ్డ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. సాహిబ్ జాకబ్ గోదావరికనిలో జన్మించారు. సో ఇటీవల కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా గురై ఈరోజు తుది శ్వాసతో వార్తలు నిలిచారు. తన ఒక గొప్ప నాటకాన్ని కూడా రచించాడు. అదేంటంటే కాలే రోళ్ళు. కాలే రోలు అంటే మన అందరికీ ఐడియా ఉంటుంటుంది, మనకి తెలంగాణలో వాడతాము. రోలు అంటే ఏంటంటే మనకి రోకల్ బండి అంటాం చూసారా. సో కాలే రోళ్ళు అనే ఒక గొప్ప నాటకాన్ని రచించి, ఈ నాటకం ద్వారా సింగరేణి కార్మికుల్లో చైతన్యాన్ని రగిలించిన ఒక సింగరేణి బిడ్డ ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. నేరుగా గుర్తుంచుకోండి. సో 2 రాష్ట్రాల్లో కూడా ఎందుకు గుర్తింపు పొందారంటే ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తరపున ఉద్యమ నాయకుడిగా కూడా గుర్తింపు పొందిన ఒక ప్రముఖ వ్యక్తి సాహిబ్ జాకబ్ గారు మరణిస్తూ వార్తలు నిలిచారు. రాష్ట్రీయ స్థాయి పరీక్షలలో మాత్రమే అడిగే ఒక పర్సన్, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక చరిత్ర సంబంధిత పుస్తకం, ప్రముఖ చరిత్రకారుడు, చాలా చరిత్ర పుస్తకాలు రాశారు. ఇండస్ వ్యాలీ పైన కానివ్వండి, ఆర్యన్ సివిలైజేషన్ పైన కానివ్వండి, అలా ఒక ప్రముఖ చరిత్రకారుడైన వినీత్ బాజ్పాయ్ గారు రాసిన ఒక ప్రత్యేక పుస్తకం 1857 సిపాయిస్ మ్యూటినీ అంటాము, సిపాయిస్ రివోల్ట్ అంటాము. సో సిపాయిల యుద్ధం అంటాము. చాలా ఇంపార్టెంట్. రకరకాల పేర్లు చరిత్రలో చాలా మంది ఒక్కొక్క పేరు సూచించారు. ఇది సిపాయిస్ మ్యూటినీ అని, సిపాయిస్ రివోల్ట్ అని, మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామం అని చెప్పేసి. పేరుకు మాత్రమే సిపాయిల తిరుగుబాటు, కానీ అన్ని వర్గాల వారు కూడా పార్టిసిపేట్ చేసిన ఒక యుద్ధం. భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటి అడుగు 1857 సిపాయిస్ రివోల్ట్. అలాంటి సిపాయిల తిరుగుబాటుకి సంబంధించిన కొన్ని అంశాలను తీసుకొని వినీత్ బాజ్పాయ్ గారు రాసిన ఒక ప్రత్యేక పుస్తకం 1857 స్వార్డ్ ఆఫ్ మస్తాన్ అనే ఒక పుస్తకాన్ని రచించడం జరిగింది. స్వార్డ్ ఆఫ్ మస్తాన్ 1857 మనకి చరిత్రలోనే కీలక ఘట్టం. 1857 అనేది ఒక ఇంపార్టెంట్ ఇయర్. సో అలా 1857 ఇంపార్టెంటే, మనకి 1757 కూడా ఇంపార్టెంటే. అలా ఏవైతే ఉంటాయో చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలు, సంవత్సరాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో అలా ఈ పుస్తకానికి సంబంధించి నేరుగా ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. ఇటీవల వార్తలు నిలిచిన ప్రత్యేక పుస్తకం భారతదేశ చరిత్రకి సంబంధించి స్వాతంత్రోద్యమ చరిత్రలో మొట్టమొదటి అడుగుగా భావించే సిపాయిల తిరుగుబాటు ఆధారంగా తెరకెక్కిన ఒక ప్రత్యేక పుస్తకం 1857 ది స్వార్డ్ ఆఫ్ మస్తాన్ అనే ఒక పుస్తకానికి రచయిత ఎవరు అంటారు? ప్రముఖ చరిత్రకారుడు. భారతదేశ చరిత్రకి సంబంధించి సింధు నాగరికత పైన కానివ్వండి, ఆర్యుల వేదానికి సంబంధించి, ఆర్య నాగరికతకు సంబంధించి కానివ్వండి, లేదా స్వాతంత్రోద్యమానికి సంబంధించి చాలా పుస్తకాలు రచించిన ఒక గొప్ప రచయిత వినీత్ బాజ్పాయ్ గారు రచించిన 1857 ది స్వార్డ్ ఆఫ్ మస్తాన్ ఈరోజు వార్తలు నిలిచింది. నేరుగా గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మరొక పుస్తకం బ్యూటిఫుల్ థింగ్స్ ఎ మెమోయిర్. సో చరిత్రకి, ఒక వ్యక్తి చరిత్రకి సంబంధించి, ఒక వ్యక్తి జీవిత చరిత్రకి సంబంధించి జ్ఞాపకాలన్నిటినీ కూడా ఒక పుస్తక రూపంలో పొందుపరచడం జరిగింది. ఆ పుస్తకం బ్యూటిఫుల్ థింగ్స్ ఎ మెమోయిర్ అనే పుస్తకంగా ఈరోజు వార్తలు నిలిచింది. పుస్తకం ఇంపార్టెంట్ కాదు, కానీ ఆ పుస్తకం రాసిన ఆథర్ ఇంపార్టెంట్. తను రచించిన మొట్టమొదటి పుస్తకం అయినా కూడా ఎందుకు ఇంపార్టెన్స్ అంటే, ప్రస్తుతం అమెరికాకి నూతనంగా అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి ఎవరు? జో బైడెన్ గారు. సో జో బైడెన్ గారి యొక్క తనయుడు, తన యొక్క కుమారుడైన హంటర్ బైడెన్ గారు రాసిన మొట్టమొదటి పుస్తకం ఈరోజు వార్తలు నిలిచింది. హంటర్ బైడెన్. యాక్చువల్లీ ఈ పుస్తకంలో సో జో బైడెన్ కి సంబంధించి చాలా అంశాలు ప్రస్తావించారు. చాలా చిన్నతనంలో తన ఫాదర్ ఏ రకంగా తనను పెంచాడు, ఏ రకంగా పోషించాడు. చిన్నతనంలో వాస్తవానికి జో బైడెన్ జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు. కొన్ని కీలకమైన సమయాల్లో తన భార్య మరణించడం కానివ్వండి, ఒక యాక్సిడెంట్ కానివ్వండి, అలాంటి కఠిన పరిస్థితులను ఎదుర్కొన్న ఒక తండ్రి తన కొడుకుని ఎంత అద్భుతంగా పెంచాడని చెప్పేసి, అలాంటి కొడుకు ఏ రకంగా
డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు, డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు, ఏ రకంగా అడిక్ట్ అయ్యాడు, ఏ రకంగా జీవితంలో కొన్ని తప్పులు చేశాడు, చెడుదారిన పయనించాడు, ఆ తర్వాత మరొకసారి ఎలాగా అందరిలా ఒక మంచి వ్యక్తిలా మారాడని చెప్పేసి తన జీవితంలో జరిగిన కొన్ని మధుర జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో, మధుర జ్ఞాపకాలు అట్ ద సేమ్ టైం చెడు జ్ఞాపకాలు అన్నిటిని కూడా ఒక పుస్తక రూపంలో సంకలనం చేసి మన ముందుకు తీసుకువచ్చిన హంటర్ బైడెన్, ప్రస్తుతం అమెరికా అధ్యక్షులు, అమెరికా 46వ దేశ అధ్యక్షుడు జో బైడెన్ గారి కుమారుడు రాసిన పుస్తకం, మొట్టమొదటి పుస్తకం వార్తలు నిలిచింది. బ్యూటిఫుల్ థింగ్స్ ఎ మెమోయిర్ అనే పుస్తకం ఇటీవల వార్తలు నిలిచింది. ఎవరు రచించారో అని అడిగే అవకాశం ఉంది అంతే. సో చూసుకొని సరిపోతుంది. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో మనం చూద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.